ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలిగాక. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికి వందనండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ముందు రోజు నుంచి చెప్పుకుందాం. కాబట్టి చాలా సంతోషం అండి. ప్రతిరోజు మీరు వాగ్దానం వింటూ చాలా మందికి షేర్ చేస్తున్నారు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన 103:2. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరొకము. ఈ రోజుల్లో దేవుడు చేసిన మేల్ని తొందరగా మర్చిపోతున్నారు. దేవుడు చేసిన మేల్ని మనం మర్చిపోకూడదండి. దావీదు భక్తుడు అంటాడు తన ప్రాణానికి, నా ప్రాణమా దేవుడు చేసిన మేల్ని ఎప్పుడు మర్చిపోవద్దు. యేసయ్య మీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు. నీకు ఉద్యోగం లేకపోతే దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. నీకు వివాహం కాకపోతే దేవుడు చక్కగా నీకు ఒక తోడునిచ్చాడు. ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేకపోతే దేవుని సందులో మొరపెట్టావు, దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు. ఎన్నో అప్పుల్లో కూరుకుపోయింటే దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు అప్పు నుంచి విడిపించాడు. అలాగనే యేసయ్య ప్రత్యేకించిన ప్రభా దేవా, ఇదిగో మీ జీవితంలో యేసయ్య చేసిన ప్రతి మేలుని మనం మర్చిపోకూడదు. మనం చాలాసార్లు మర్చిపోతే గర్వం వస్తుందండి. మేలుని గుర్తు చేసుకుని కృతజ్ఞత చెప్తే తిరిగి ఆయన నీకు మేలు చేస్తాడు. కాబట్టి ప్రతి నీ దీనస్థితిని మర్చిపోవద్దండి. నీ మొదటి స్థితిని మర్చిపోకండి. అట్టి కురిపించలాగా నా ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు యేసయ్య. ఉదయకాలం వాగ్దానం వింటున్న బిడ్డల మీద నీ అభిషేకం కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపునైనా దేవా. ఉదయకాలన ట్రైన్లో, బస్సులో ప్రయాణం చేస్తున్న బిడ్డలందరికీ మీరు క్షేమ దయచేయండి యేసయ్యా. ఎంతమంది అయితేనైనా వివాహం కాని బిడ్డలు ఉన్నారు, వారికి వివాహాన్ని జరిగించండి. ఉద్యోగం లేకుండా ఉన్నారు, వారికి ఉద్యోగం దయచేయన ప్రభా. అనారోగ్యంతో ఉన్నారు, యేసు నామములో వారికి స్వస్థత దయచేయమని, క్రిస్మస్లో ప్రతి అక్కర వారికి తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.